నమస్తే. తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో నడుస్తా ఉంది. అయితే ఇప్పటికే దాదాపుగా 2-3 సార్లు సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కి నోటీసులు ఇచ్చింది. మీరు వీళ్ళపైన నిర్ణయం తీసుకోవాలి, అసలు ఏం జరిగింది, విచారణ జరపాలి. ఇప్పటికే చాలా టైం ఇచ్చాం. సో ఇక టైం ఇచ్చేది లేదు, కేవలం 2 వారాల్లోనే వీళ్ళు విచారణ జరిపించాలి, లేదంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అని చెప్పేసి స్పీకర్ కి సుప్రీంకోర్టు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. అయితే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్ల కేసు అనర్హత విచారణ జాప్యం జరగడం పైన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇప్పటికే 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్ళ దాదాపుగా 6 నెలల తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ వాళ్ళకి సంబంధించిన విచారణలో జాప్యం జరుగుతుంది. ఇప్పటికే కావాల్సినంత సమయం ఇచ్చామని చెప్పేసి పేర్కొంది సుప్రీంకోర్టు. ఇక్కడ ముఖ్యంగా నిర్దేశించిన గడువు ఏదైతుందో ఆ గడువులోగా నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఇది అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు చివరి అవకాశం అని ధర్మాసనం స్పష్టం చేసింది అనమాట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పైన వచ్చిన అనర్హత పిటిషన్లలో 7 ఎమ్మెల్యేలు అంటే ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య, అరికేపుడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్ పిటిషన్లను స్పీకర్ తిరస్కరించినట్లు కూడా స్పీకర్ తరఫున అడ్వకేట్లు కోర్టుకు నివేదించారు. పెండింగ్ లో ఉన్న 3 ఎమ్మెల్యేలు అంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ పిటిషన్లు ఇంకా పెండింగ్లో ఉండగా వాటిపైన తదుపరి విచారణలోగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోర్టు కూడా ఆదేశించింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే 2 ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర గాని, కడియం శ్రీహరి గాని వీళ్ళిద్దరి పైన అనర్హత వేటు ఖచ్చితంగా పడుద్ది అని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు కానీ రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ప్రధానంగా దానం నాగేందర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బట్ ఇంతవరకు ఓకే, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోక్సభ ఎన్నికకి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎంపీగా సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీఫామ్ పైన కంటెస్ట్ చేశాడు. ఇక్కడేమో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ బీఫామ్ పైన, ఇక ఎంపీకి సంబంధించి కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేశాడు. ఇక్కడ నిజంగానే అనర్హత వేటు పడితే కనుక 6 సంవత్సరాల పాటు పోటీ చేయడానికి వీల్లేదు. ఇక రెండో వ్యక్తి కడియం శ్రీహరి బీఆర్ఎస్ బీఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళ అమ్మాయి ఎప్పుడైతే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతుందో కడియం కావ్య వరంగల్ నుంచి, సో కాంగ్రెస్ పార్టీ టవల్ వేసుకొని హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఆయన ప్రచారం చేశారు. సో ఈ 2 ప్రూఫ్లు వీళ్ళిద్దరి పైన ఖచ్చితంగా అనర్హత వేటు పడటానికి ఈ 2 ప్రూఫ్లు చాలు అనేది చాలా మంది విశ్లేషకులు చెప్తున్నమాట. అయితే స్పీకర్ పైన బీజేపీ కోర్టు దిక్కన పిటిషన్ కూడా ఇక్కడ ముఖ్యంగా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించారని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో కోర్టు దిక్కన పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ధర్మాసనం ఇచ్చిన 3 నెలల గడువును స్పీకర్ పాటించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మిగతా 3 ఎమ్మెల్యేలు అంటే ఇప్పటివరకు 7 పైన విచారణ అయిపోయింది, వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పేసి ప్రూఫ్ లేదని చెప్పారు. అయితే మిగతా 3 ఎమ్మెల్యేల పైన విచారణ పూర్తికి 2 వారాల గడువు విధిస్తున్నట్లు ముఖ్యంగా సుప్రీం ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయన్నమాట. అయితే స్పీకర్ తరఫున అడ్వకేట్ 8 వారాల సమయం కోరగా ధర్మాసనం తిరస్కరించి కేవలం 2 వారాల సమయం మాత్రమే ఇస్తున్నాం, ఈ 2 వారాల్లో అటో ఇటో తేల్చాలన్నట్లు కూడా చెప్పేసింది అనమాట. వచ్చే విచారణకు పూర్తి స్థాయి స్టేటస్ రిపోర్టు సమర్పించాలని చెప్పేసి ఆదేశించింది. అయితే విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. ముఖ్యంగా స్పీకర్ కు కంటి శస్త్రచికిత్స జరగడంతో ఆసుపత్రిలో ఉన్నారని చెప్పేసి కొత్త అసెంబ్లీ సెక్రటరీ జనరల్ వచ్చినందున ప్రక్రియ ఆలస్యమైందని చెప్పేసి స్పీకర్ తరఫున న్యాయవాది ఎవరైతున్నారో అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు వివరించారన్నమాట. ఇక్కడ గతేడాది ఇదే చెబుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ తరఫు అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. గతంలో 3 నెలల్లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆదేశించినా పట్టించుకోలేదని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి తరఫు అడ్వకేట్ ఎవరైతున్నారో శేషాద్రి నాయుడు ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు వేరువేరుగా పిటిషన్లు కూడా దాఖలు చేశారు. గతంలో స్పీకర్ ఈ పిటిషన్లను నిర్ణీత సమయంలోగా తేల్చలేకపోవడంతో కోర్టు ధిక్కార నోటీసులు కూడా జారీ అయ్యాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో 7 పైన స్పీకరు ఒక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళెవరూ పార్టీలో జాయిన్ అవ్వలేదు, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్లు లేదు,
కేవలం అభివృద్ధి కోసమో నియోజకవర్గం కోసమో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు అనేది ఇక్కడ క్లియర్ చిట్, ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో అంటే సంజయ్ గురించి కూడా ఇక్కడ విచారణ జరుగుతుంది. డెఫినెట్లీ సంజయ్ కూడా పార్టీలో జాయిన్ అయినట్లు ముఖ్యంగా జాయిన్ అయినట్లు ఏ ప్రూఫ్ లేవని చెప్తారు. కానీ ఎవరైతే కడియం శ్రీహరి కానీ దానం నాగేంద్ర కానీ వీళ్ళిద్దరు ఉన్నారో వీళ్ళిద్దరి పైన అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇది మొత్తానికి రానున్న 2 వారాల్లోగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దానం నాగేంద్ర కడియం శ్రీహరి వీళ్ళిద్దరికీ వేటు పడే అవకాశం ఉందా లేదా, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.